Today's topic is Basic Excel class. Please watch till the end. Please subscribe my channel, friends. Thank you, my supporters. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే ఎక్సెల్లో బేసిక్ ఫార్ములాస్ అయితే చెప్తాను. సో మీకు ఆల్రెడీ సిస్టంలో ఎక్సెల్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే అక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మనకు స్క్రీన్ మీద డైరెక్ట్గా ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎక్సెల్ ఓపెన్ చేశాక మనకు ఎక్సెల్ షీట్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనకు బేసిక్గా ఎక్సెల్ షీట్లో స్టార్టింగ్లో మనం ఓపెన్ చేయగానే 3 షీట్స్ అయితే అక్కడ మనకు కనిపిస్తాయి. షీట్ 1, షీట్ 2 అండ్ షీట్ 3 కింద డౌన్లో అయితే కనిపిస్తాయి. సో మనం ఫస్ట్ షీట్లో వర్క్ చేస్తున్నాం. ఇక్కడ కింద చూసుకుంటే మనకు బ్లాక్ కలర్లో షీట్ 1 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను ఒక డేటా ఎంటర్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు టోటల్ అండ్ యావరేజ్ రిజల్ట్ యొక్క ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయో చెప్తాను. సో ఫస్ట్ మీరు సీరియల్ నెంబర్ వేసాక ప్రతిదీ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 అలా వేసుకోకున్నా పర్వాలేదు. మనం డైరెక్ట్గా మనం ప్రతిసారి మనం 1 2 3 అని డౌన్ యారో మార్క్ క్లిక్ చేసి 1 2 3 4 5 మనకు కావాల్సిన సీరియల్ నెంబర్స్ అవన్నీ క్లిక్ చేయకుండా టైప్ చేయకుండా పర్వాలేదు. ఎందుకంటే మనం 1 2 నెంబర్స్ ఇచ్చేసి దాన్ని డ్రాగ్ చేసుకుని కార్నర్కి వచ్చి ప్లస్ సింబల్ డ్రాగ్ చేస్తే మనకు ఎన్ని సీరియల్స్ నెంబర్ కావాలో అన్ని సీరియల్ నెంబర్ అయితే అక్కడ వస్తుంది. ఈ ట్రిక్ యూజ్ చేస్తే మనం ఏమైనా ఎక్సెల్లో వర్క్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఫార్ములాస్ అయితే నెక్స్ట్ ఏ విధంగా ఉంటాయి, టోటల్ ఫార్ములాస్ ఏ విధంగా చేయాలి అండ్ యావరేజ్ రిజల్ట్ యొక్క ఫార్ములాస్ అయితే చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేటాను అయితే తీసుకున్నాను. అక్కడ సమ్ మార్క్స్ లిస్ట్ అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇవి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను టోటల్ ఎలా చేయాలో చెప్తాను. సో ఈ విధంగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా డ్రాగ్ చేసుకొని పక్కన సమ్ సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకొని అండ్ ఆ సమ్ దగ్గర ఫస్ట్ చేసిన సమ్ దగ్గర మీరు క్లిక్ చేసుకొని కార్నర్కి వస్తే ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ ని కిందకి డ్రాగ్ చేసుకుంటే మీకు ఆల్ టోటల్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు యావరేజ్ ఎలా చేయాలో చెప్తాను. మీకు స్క్రీన్ మీద ఫార్ములా కూడా వేసాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి యావరేజ్ పెట్టేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఇప్పుడు మార్క్స్ మీరు ఏ సెల్లో టైప్ చేసుకున్నారో ఆ యొక్క సెల్ అక్కడ ఇచ్చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మార్క్స్ సిలో అండ్ రోమన్ నెంబర్ 2 అంటే C2 సెల్ ఇచ్చాను కాబట్టి C2 అండ్ D2 E2 F2 G2 ఇచ్చేసి మనం క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే మనకు అక్కడ యావరేజ్ అనేది వస్తుంది. సేమ్ ఇందాక టోటల్ లాగానే అక్కడ దానిపై క్లిక్ చేసుకొని పక్కన కార్నర్లో ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని కిందికి డ్రాగ్ చేస్తే అన్ని యావరేజెస్ అయితే అక్కడ వస్తాయి. ఇప్పుడు మనం రిజల్ట్ ఫార్ములా అంటే ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఆర్ కాలేజ్ డేటాని ఎంటర్ చేశాక వాళ్ళ మార్క్స్ని బట్టి వారు పాస్ ఆఫ్ ఎలా ఏ విధంగా రిజల్ట్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో చూడండి. నేను స్క్రీన్ మీద కూడా వేశాను. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి ఇఫ్ ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఏ విధంగా టైప్ చేయాలంటే అక్కడ నేను C2 మార్క్స్ కదా, C2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీరు ఎంతకు టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఆర్ 20 మీకు ఎన్ని మార్క్స్ పాస్ చేయాలనుకుంటే అన్ని మార్క్స్ అక్కడ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ is equal to and if open bracket and open bracket C2 greater than or equal to 30 comma D2 greater than or equal to 30 comma E2 greater than or equal to 30 comma F2 greater than or equal to 30 close bracket and comma ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చేసి పాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ ఫెయిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చేసి క్లోజ్ బ్రాకెట్ చేసేసి ఎంటర్ చేస్తే మనకు పాస్ ఆర్ ఫెయిల్ అనేది వస్తుంది. ఇది రిజల్ట్ యొక్క ఫార్ములా. పాస్ ఆర్ ఫెయిల్ ఏ విధంగా వస్తుందంటే మనం 30 మార్క్స్కి ఆ 20 మార్క్స్కి ఒకవేళ పాస్డ్ అవుట్ తీసుకుంటే 20 అబోవ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ తీసుకుంటే 20 అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పాస్ అని చూపించి మిగతా వాళ్ళందరికీ కూడా ఫెయిల్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఫార్ములా యూజ్ చేసి ఒక కాలేజ్ డేటాని మొత్తం వాళ్ళు పాస్ ఆ ఫెయిలా లేదనేది ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ఎక్సెల్లో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం టోటల్ యావరేజ్ రిజల్ట్ యొక్క ఫార్ములాస్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ మీకు బోల్డ్లో కావాలంటే ఆ యొక్క నేమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ బోల్డ్ అని పైన కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకున్న బోల్డ్ అవుతుంది అండ్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఇది మన బేసిక్ ఎక్సెల్ క్లాస్ అనమాట. సో ఇలాంటి క్లాసెస్ కూడా మీకు చాలా చెప్తాను. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.